వెల్కమ్ టు టీ10. ప్రధాని మోడీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని, రైతు సంఘాలతో చర్చలు జరపాలని డిమాండ్ చేస్తూ 76వ గణతంత్ర దినోత్సవం రోజు దేశవ్యాప్తంగా రైతు, ట్రాక్టర్, వాహన, మోటార్ సైకిల్ ప్యారెడ్ నిర్వహిస్తున్నట్లు సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది. ఈ మేరకు ఎస్కేఎం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. రైతు నేత జగదీక్ సింగ్ దలేవాల్ ప్రాణాలను కాపాడాలి, రైతు వ్యతిరేక, సమైక్య వ్యతిరేక ఎన్పిఎఫ్ఏ ఎమును ఉపసంహరించుకోవాలి, C2050తో కూడిన ఎంఎస్పి చట్టం అమలు చేయాలి, విద్యుత్ ప్రైవేటీకరణ ఆపాలి, రైతులు, వ్యవసాయ కార్మికులకు రుణ విముక్తికై రుణమాఫీ కోసం సమగ్ర పథకం చేయాలి, స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలి, 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించాలి, భూసేకరణ పరిహారం, పునరావాసం, LAR చట్టం 2013ను అమలు చేయాలి వంటి డిమాండ్లతో రైతు సంకల్ప కవాతు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఎస్కేఎం అన్ని రాష్ట్ర సమన్వయ కమిటీలు వెంటనే సమావేశమై వ్యవసాయ మార్కెటింగ్ పై జాతీయ విధాన పత్రులను తగలబెట్టడంతో తీవ్రంగా నిరసన తెలియజేయాలని పిలుపునిచ్చింది. రైతు సంఘాలతో చర్చలకు ఇష్టపడని మోడీ, రైతు నాయకుడు జగదీక్ సింగ్ దలేవాల్ ప్రాణాలను కాపాడేందుకు సిద్ధపడని ప్రధాని నిరంకుశ, సున్నితత్వం లేని వైఖరిని ఎస్కేఎం తీవ్రంగా ఖండించింది. రైతు నేత దలేవాల్ ఆమరణ నిరాహార దీక్ష 46 రోజులు దాటినప్పటికీ రైతు నాయకులు ప్రాణాలను కాపాడడానికి సుప్రీంకోర్టు, రాష్ట్రపతి జోక్యం చేసుకోలేకపోయారని పేర్కొన్నది. రైతులకు కనీస మద్దతు ధర, కార్మికులకు కనీస వేతనం నిరాకరించడం, యువతకు ఉపాధిని నాశనం చేయడం ద్వారా వ్యవసాయం, పరిశ్రమలు, సేవలపై తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి మోడీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తుంది. దుష్ట కార్పొరేట్ శక్తుల ముందు ప్రధాని మోడీ మొండి వైఖరి దీనికి ప్రధాన కారణమని పేర్కొన్నది. కార్పొరేట్ అనుకూల సంస్కరణలతో కార్పొరేట్ దాడి కారణంగా ప్రజల జీవనోపాధి ప్రమాదంలో ఉందని వివరించింది. రాజ్యాంగం ప్రాథమిక సూత్రాలలో ఒకటైన సమైక్య నిర్మాణాన్ని సవాలు చేసే వ్యవసాయ మార్కెటింగ్ పై జాతీయ విధాన ఫ్రేమ్వర్క్ తీసుకొచ్చిందని పేర్కొన్నది. ప్రధాని తనకు తాను దేశ రాజ్యాంగానికి అతీతంగా భావిస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ఇవాళ న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.